నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్యూపీ, ఎఫ్‌పీ రమేష్ పసుపులెట్టి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అమెరికా టారిఫ్‌లు విధించింది. సో ఇది మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? అసలు పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? డెఫినెట్గా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు వరల్డ్లో అన్ని కంట్రీస్ యూఎస్కి ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేసి, మనం కూడా ఏంటంటే యూఎస్ నుంచి వచ్చే లగ్జరీ గుడ్స్, కార్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా లగ్జరీ గుడ్స్ మనం యూఎస్ నుంచి తీసుకుంటాం. సో వాటన్నిటికి కూడా మనం 100% ట్యాక్స్ వేస్తున్నాం. ఓకే. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా 100% ట్యాక్స్ వేస్తున్నాయి యూఎస్ నుంచి వచ్చే వాటికి. కానీ యూఎస్కి మనం ఏం చేస్తున్నాం, ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యూఎస్ వచ్చి ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ ఉంది, మనీ ఉంది, హ్యూజ్ వనరులు ఉన్నాయి. 35 crores జనాభా, అంటే జనాభా కూడా తక్కువే, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ బ్యాంక్తో పోలిస్తే. సో మన ఇండియా చిన్న ల్యాండ్ బ్యాంక్ అయినా కూడా హ్యూజ్ పాపులేషన్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కువ అక్కడ. సో అంటే మన ఇండియాలో వచ్చేసి ఓన్లీ $2,000 ఉంది, అంటే ఆల్మోస్ట్ 15,000 per month మన ఇండియాలో. అక్కడ యావరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 lakhs per month ఉంది వాళ్ళ ఇన్కమ్. సో మన ఇండియన్ ఇన్కమ్ చూస్తే ఓన్లీ 15,000 per month ఉంది. సో వాళ్ళకి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే యుఎస్ డెట్ పెరిగిపోయింది. యుఎస్ ఎకానమీ వచ్చేసి ఆల్మోస్ట్ $30 trillion. వాళ్ళే ఇప్పటికి కూడా వాళ్ళే నెంబర్ 1. కానీ వాళ్ళ అప్పు చూస్తే ఇప్పుడు $39 trillion అయింది. అంటే వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. ఇప్పుడు మన ఎట్లాగో గవర్నమెంట్ ఆర్బీఐ బాండ్స్ ఇస్తుంటుంది. సో ఇలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్డ్ సెక్యూరిటీస్ అంటుంటారు. అలాగే వాళ్ళది కూడా యుఎస్ AAA రేటింగ్ బాండ్స్ వాళ్ళది, అంటే చాలా సేఫెస్ట్ బాండ్స్. వాళ్ళ బాండ్స్ చైనా కొన్నారు, కొన్ని దేశాలకు ఉన్నాయి, మనం కూడా ఎంతో కొంత కొనే ఉంటాం. సో ఇవన్నీ కలిసి వాళ్ళది $39 billion అయిపోయింది. యాక్చువల్గా యూఎస్ అంటేనే డెట్ నార్మల్గానే, ఫస్ట్ నుంచి కూడా యూఎస్ ఎకానమీ ఎలా బిల్డ్ అయిందంటే డెట్ మీదే బిల్డ్ అయింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి క్రెడిట్ కార్డే, అంటే ఎవరైనా పాప పుట్టాలన్నా కూడా సో బై బర్త్ కూడా వాళ్ళు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా యాక్చువల్గా జరిగే మొత్తం ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద స్వైప్ చేస్తారు, లోన్స్ మీద యూజ్ చేస్తారు. అలాగే యూఎస్ హ్యూజ్ ఎకానమీ అయినా కూడా, కాకపోతే యూఎస్కి ఎకానమీతో పాటు చాలా వనరులు ఉన్నాయి. సో కానీ అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. యుఎస్ ఏంటంటే ఫస్ట్ నుంచి పాపులేషన్ కొంచెం పొల్యూషన్ తగ్గించుకోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అవుట్సోర్సింగ్ ఇచ్చేసింది. ఎక్కువ ఏంటంటే చైనాకి వెళ్ళిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాకి వెళ్ళిపోయి ఏమైంది, చైనా వచ్చేసి వరల్డ్లో 41%, వరల్డ్లో అందరూ ఉపయోగించే ఇంట్లో మనం డైలీ యూజ్ చేసే ప్రతి ఒక్కటి, సో 41% చైనా నుంచి వస్తాయి. వరల్డ్ మొత్తం యూసేజ్లో 41% చైనాది, 13% అమెరికాది. సో మన ఇండియా చాలా తక్కువ, మనం అరౌండ్ 3% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమెరికా కొంచెం మేల్కొందన్నమాట, అంటే కొంచెం అప్పు పెరిగింది కాబట్టి. సో 41% చైనాకి ఇచ్చి, చైనాని యాక్చువల్గా సెకండ్ పొజిషన్ తీసుకొచ్చింది అమెరికానే. ఎందుకంటే ఒకనప్పుడు 1985లో చైనీస్ లేబర్ అనేవాళ్ళు కొంచెం కొద్దిగా నాలెడ్జ్, స్కిల్డ్. సో వరల్డ్లో అందరితో పోలిస్తే చైనీస్ లేబర్, జపనీస్ లేబర్ స్కిల్డ్ ఉండేవాళ్ళు. సౌత్ కొరియా, జపనీస్, చైనీస్ వీళ్ళు కొద్దిగా స్కిల్డ్ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే చైనీస్ అప్పుడు చీప్ ఉండేది, లేబర్ కాస్ట్ తక్కువ ఉండేది, అందుకని చైనాకి ఎక్కువ వెళ్ళిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి మన ఇండియాకి కూడా కొంచెం వచ్చింది. కాకపోతే విత్ కంపేర్ టు చైనా మనం కొద్దిగా తక్కువ స్కిల్స్, అంటే మనం ఎక్కువ రోజులు అన్ఎడ్యుకేటెడ్ చాలా ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి కొద్దిగా అన్స్కిల్డ్ ఉంది కాబట్టి మన ఇండియాకి కూడా స్లోగా వచ్చింది ఇప్పుడు. కానీ మనకి ఇప్పుడే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన ఇండియా ఏంటంటే 85% మనం ఇప్పుడు సపోజ్ ఏమి ఇక్కడ పండించినా కూడా, ఏమి ఉత్పత్తి చేసినా కూడా 85% మనమే వాడుకుంటాం. ఎందుకంటే మనం 150 కోట్ల జనాభా ఉన్నాం. 150 కోట్ల జనాభాకి ఇక్కడ పండించినవి కానివ్వండి, ఇక్కడ ఉత్పత్తి చేసినవి సరిపోవట్లేదు. సో 85% మనమే యూజ్ చేసుకుంటున్నాం. ఓన్లీ 15% మనం వరల్డ్ మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో మెజారిటీ భాగం మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మనకు తెలిసినట్టే ఫస్ట్ గ్రేడ్ అంతా యూఎస్కి వెళ్ళిపోతుంది. మీరు వినే ఉంటారు, ఫ్రాన్స్ కానివ్వండి, ఇలాంటి సో ఇలాంటి మెయిన్ ఏదైనా కానీ మనం సో కాటన్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఫస్ట్ గ్రేడ్ లెదర్ కానివ్వండి మన ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిపోతుంది. సో ఇన్ని రోజులు ఏంటంటే మనకి ఇక్కడ ఫార్మా, ఐటీ ఇవన్నీ యూఎస్కి వెళ్ళిపోతాయి. ఇన్ని రోజులు ఏంటంటే మనం ఇక్కడ నుంచి మనకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 0 ట్యాక్స్ ఉండేది కాబట్టి మనం ఎంజాయ్ చేసాం.
ఆ బెనిఫిట్స్. ఎందుకంటే ఇక్కడ మనకి 10 రూపీస్ పడింది అనుకోండి ఒక వస్తువు, అక్కడికి పోయి మనం 50 రూపీస్కి అమ్మాము. సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తీసేసిన మన ఎక్స్పోర్టర్స్కి డబల్ ఆదాయం వచ్చింది. సో ఇండియాలో అయితే తక్కువ వచ్చేది, అక్కడ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే యుఎస్ ఏం చేసిందంటే ఫస్ట్ 10% అంది, కానీ తర్వాత ఏమనిందంటే చాలా దేశాల మీద 25-35% చేసేసింది. జపాన్ మీద 25% చేసింది, చైనా మీద కూడా 25% చేసేసింది, ఇంకా మలేషియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ 25% చేసింది. ఇంకొన్ని నెగిటివ్ కంట్రీస్ ఉన్నాయి. నెగిటివ్ కంట్రీస్ అంటే మనకు తెలిసిందే, బంగ్లాదేశ్, థాయిలాండ్, కజకిస్తాను, పాకిస్తాను, వీటన్నిటికీ 35% చేసేసింది. మనకి ఇంకా ట్రేడ్ ఇంకా అగ్రిమెంట్ కాలేదు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే చైనాకి 25-27% చైనాకు ఉంది ఆల్మోస్ట్. మనం కొంచెం తగ్గితే అరౌండ్ 15% కానీ మనకు ఉంటే మాత్రం అది మనకు ప్లస్ పాయింట్ అయితే. ఎందుకంటే చైనా నుంచి చాలా భాగం మనకు వచ్చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇప్పుడు చైనాలో ప్రాబ్లం ఏంటంటే అక్కడ వేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ తలసరి ఆదాయం మంత్లీ చూస్తే ఆల్మోస్ట్ 1 lakh 1.2 lakh ఉంది వాళ్ళ ఆదాయం. సో మన ఆదాయం ఇంకా 15,000 to 18,000 పర్ మంత్. మన ఇండియాలో యావరేజ్ కొంతమంది లక్షలు సంపాదించు, కొంతమంది వేలలో 5,000 10,000 కూడా సంపాదించు. యావరేజ్ చూస్తే మనది 15,000 to 18,000 మన యావరేజ్ ఆదాయం. అదే చైనాలో చూస్తే 1 lakh to 1,20,000 ఉంది మంత్లీ. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రావడానికి అవకాశం ఉంది, ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్కి, పిఎల్ఐ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేసి. సో ఇక్కడ వచ్చి తయారు చేస్తే మనం ఇంపోర్ట్ ట్యాక్సెస్ తీసేసాం. ఇంతకుముందు చైనా నుంచి ఇక్కడికి వచ్చే వాటి మీద కూడా మనం 100% ట్యాక్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయితే, అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు ఏమన్నా, సో ముడి సరుకు, కానీ ఇక్కడికి వచ్చి దాన్ని కంప్లీట్గా ఇక్కడ అసెంబ్లీ చేస్తే, సో దాని మీద కూడా మనం పిఎల్ఐ స్కీమ్స్ అని, దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, ఆ కంపెనీస్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, ఇలాంటివి చాలా చేసాం. సో ఇంకొద్దిగా మనకి కొంచెం వేరే కంట్రీస్తో పోలిస్తే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి లైక్ బంగ్లాదేశ్, వియత్నాం, వీళ్ళందరూ ఓన్లీ యుఎస్ మీదే వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. అంటే వాళ్ళ ఆదాయం అంతా యుఎస్ మీదే. బంగ్లాదేశ్లో వచ్చే ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్కి వెళ్ళిపోతుంది. టెక్స్టైల్స్లో మనకన్నా వాళ్ళే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యుఎస్కి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 35% చేశారు. సో వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఉండదు. నెక్స్ట్ వియత్నాం ఉంది, వియత్నాంకి 25% చేశారు. మనకు అరౌండ్ 15% చేస్తే మాత్రం మనం డెఫినెట్గా మన మార్కెట్ పైకి వెళ్తుంది. మనం 25% కన్నా అబోవ్ చేస్తే మాత్రం మన మార్కెట్ మళ్ళీ పడే అవకాశం ఉంది.